హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావేసి కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సార్ తో మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తుంటే మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. దాంతో గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, అలా కామెంట్ చేసి అనండి, వినండి, కనండి, అనుభవించండి అన్నాను. సో ఎలా ఉన్నారు కామేష్ గారు? చాలా బాగున్నా. సూపర్ ఉన్నారు. రోజు వీడియోలో కనిపిస్తున్నారు కదా. సో ఈ రోజు మేము ఈ వీడియో చేసి శ్రీరామనవమి రోజు, అంటే మీకు రేపు ఎల్లుండి వస్తుంది కానీ మీ అందరికి కూడా శ్రీరామనవమి. రాముడు అనేది మనకు అందరూ ఆలోచన కదా. ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య, తండ్రి మాట, ఒక ఫ్యామిలీలో ఎలా ఉండాలి ఒక కొడుకు అనేది రాముడు అందరికీ ఆదర్శమే ఈ ప్రపంచానికి. రాముడు లాగా అయితే ఎవరు ఉండలేరు. ఎందుకంటే రాముడు చాలా నిష్ఠపరుడు, ధర్మానికి రాముడు అంటే ధర్మం. ఓకేనా? రాముడి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఇక ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్లే ముందు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలా మంది కూడా కామెంట్ చేశారు, సార్ మీరు అందరూ న్యూమరాలజీ కోర్సు అవి అన్ని చెప్పకుండా మీరు బోర్డు మీద రాస్తే అయిపోతుంది అంటే రాసాము. ఒకసారి న్యూమరాలజీ కోర్స్ ఫీజు మనకి 1,59,999 ఇండియన్స్ కి, 1,99,999 ఎన్ఆర్ఐస్. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, ఎవరైతే పేమెంట్ చేస్తారో 1000 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మా సంస్థలో పేమెంట్ చేసిన తర్వాత రిటర్న్ బ్యాక్ ఉండవు. ఇది గమనించండి, మళ్ళీ చెప్తున్నాను. అంటే మేము ఎవరికి ఇంతవరకు ఇవ్వం కూడా. మా అప్లికేషన్ ఫామ్ మీద కూడా ఉంటాయి నో గ్యారంటీ, నో రిటర్న్ బ్యాక్ మనీ అనేది. ఎందుకంటే మీరు లక్షల్లో కడతారు ఏదో మంచి సాధిద్దామని. 1 నెల 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత మా డబ్బులు మాకు ఏమని ఆలోచన వస్తుంది. అట్లాంటి అవకాశం లేవు. ముందే మీరు అడ్మిషన్ అయ్యేటప్పుడు బాగా ఆలోచించి అడ్మిషన్ కానీ. ఎందుకంటే ఇది లక్షల కోట్ల రూపాయలు ఏమి చేసే ఒక ఫీల్డ్ ఇది. ఏదేమో సినిమాటిక్ లాగా ఇట్లా వచ్చి అట్లా పోవడానికి ఏం కాదు. ఇది మంచిగా డిసైడ్ చేసుకొని వస్తేనే జెన్యున్. అంతే, మళ్ళీ చేయను ఈ అమౌంట్ నాకు ఇది అని లేదు ఇట్లాంటి. సో అట్లా ముందే మేము ముందు చెప్తున్నామంటే మీకు ఈ వీడియో ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఒకసారి డిసైడ్ చేసి మీరు అడ్మిషన్ ఫీజు కడితే మేము రిటర్న్ బ్యాక్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్తాం కదా, ఇట్లా 2 సంవత్సరాల క్రితం ఒక వీడియోనే తయారు చేసి పెట్టా. మా అప్లికేషన్ ఫామ్ మీద కూడా ఉంటుంది. సో అదొకటి అది గమనించాలి. ఎవరైనా ఫారిన్ కంట్రీస్ అయినా భారతీయులైనా నో గ్యారంటీ, నో రిటర్న్ బ్యాక్. ఎందుకంటే నమ్మకంతో నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. మా తాత ముత్తాతలు లేరు, మా నాన్న లేరు, మా అందరం లేదు, ఎవరు లేరు న్యూమరాలజీలో. కానీ ఈ న్యూమరాలజీ ఫీల్డ్ లో నేను ఒంటరిగా వచ్చి ఈ రోజు లక్షల కోట్ల మందికి నేను ఇన్స్పిరేషన్ ఎట్లా అయినాను. దీంట్లో పవర్ ఉంది. పవర్ లేకపోతే 1 లక్షల కోట్ల మాటలు ఇవన్నీ కాదు కదా. సో అందుకోసం ఇది ఫాలో. ఇంకా నెక్స్ట్ పామిస్ట్రీ కూడా 51,999 ఇండియన్స్ కి, అదే ఎన్ఆర్ఐస్ కి 1,11,939. ఇది 2 కోర్సులు. ఇంకా యోగా కోర్సులు కూడా ఉన్నాయి, తర్వాత మనీ మాస్టర్ కోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క వీడియోలో చెప్తుంటాం. ఎందుకంటే దానికోసమే లెంత్ అయితే వీడియో మీకు బోర్ కొట్టచ్చు. స్టిక్కర్స్ గురించి మీకు ఆల్రెడీ ప్రతి వీడియో చెప్పాను. ఇవన్నీ మనకి ఏంటంటే డోర్ కి పెట్టుకునేది. ఇది 19, ఇది కూడా డోర్ కే పెట్టుకునేది. ఒక్కొక్క దాని గురించి చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇది 15 నెంబర్ అనేది మనకు ఇది వేకెట్టి చక్కగా. ఇవన్నీ రెమెడీస్. ఇది మొబైల్ నెంబర్ కి చాలా మంది వాడుతున్నారు. నేను చెప్పిన తర్వాత చాలా మంది వాడుతున్నారు. ఇది బిగ్ రిజల్ట్స్ ఇవ్వాలంటే మంచి బ్రహ్మాస్త్రం 46. సో ఇది మ్యాజిక్ బాటిల్ కి ఇది కింద ఒకటి ఓకేనా. తర్వాత ఇది మ్యాజిక్ బాటిల్ చాలా పవర్ఫుల్ పనిచేస్తుంది. మ్యాజిక్ బాటిల్ కి ఈ మధ్య కాలంలో మేము చెప్తున్నాం కదా, చాలా మంది రోజుకి ఒక్కడైనా నుంచి స్టిక్కర్స్ తీసుకుంటారు చాలా దూరం నుంచి. అంటే అంతకుముందు ఇంతకాలం చెప్పలేదు మేము. అంటే మా దగ్గర ఏం దొరుకుతాయో తెలియదు కదా. సో ఈ మ్యాజిక్ బాటిల్ సంబంధించిన స్టిక్కర్స్ దొరుకుతాయి, లక్కీ రింగ్స్ దొరుకుతాయి, అన్ని సైజులు ఉన్నాయి. చాలా మందికి నేను చెప్పేది ఒకటే, మీరందరూ అంటే ఎవరైతే కావాల్సిన వాళ్ళు నేరుగా ఇక్కడ వచ్చి కలిసి ఈ సైజ్ తీసుకొని వెళ్ళండి. చాలా మంది కూడా ఫ్యామిలీస్ వస్తున్నారు. చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే 3 నెలలు 6 నెలలు సంవత్సరంతో చూసి కూడా ఒకేసారి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చి వాళ్ళ పిల్లల నేమ్ కరెక్షన్ చేసుకుంటున్నారు, వాళ్ళ వైఫ్ ది, వాళ్ళ హస్బెండ్ ది, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తున్నారు, లక్కీ రింగ్స్ ఇస్తున్నారు. అంటే మీకు చెప్పాల్సిన ఒకటే విషయం చెప్తున్నాను, ఒక ఫ్యామిలీ వచ్చిందంటే దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయలు మన సంస్థలో అది ఫీజు రూపంలో కానీ డొనేషన్ రూపంలో కానీ ఇచ్చిపోతున్నారు. ఇంకా విషయం కూడా చెప్తున్నాను, నేను ఆల్రెడీ నా దగ్గర నేమ్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఫీజులు కడతారు కదా, వాళ్ళు ఇప్పుడు కరోనా టైంలో వాళ్ళు నా దగ్గర నేమ్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు
దాదాపుగా 5 కోట్లు 10 కోట్లు 12 కోట్లు కనుమరైపోయి నన్ను కలిసి మళ్ళీ ఒక 50,000 రూపాయలు చెక్ ఇవ్వడానికి వస్తున్నానంటే ఎంత రియాలిటీ ఇది. ఇప్పుడు నేను ఫీజులు వసూలు చేస్తాను కరెక్ట్ గా, నేను మళ్ళీ డొనేషన్ అడగను. రిజల్ట్ రాకపోతే వాళ్ళు 50,000 రూపాయలు చెక్ తీసుకొని ఎందుకు వస్తారు నా దగ్గరికి కదా. నన్ను వచ్చిన కోడే శివాన్ 50,000 రూపాయలు చెక్ గురించి పెళ్లి చెప్తున్నారు 50,000, నేను 5 లక్షలు ఇచ్చినప్పుడు 5 కోట్లు ఇచ్చినప్పుడు 50 లక్షలు చెప్పానంటే ఇంకా రూపాయి ఇచ్చినా జనాలు నిలవాలి, సక్సెస్ స్టోరీ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. మాకు ఆల్రెడీ కస్టమర్స్ ఉంటున్నారు. 10 సార్లు నేను గురుగా అపాయింట్మెంట్ లేకుండా సార్ మనం అవుతానంటే అట్లా చాలా మంది నా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆల్రెడీ రిజల్ట్ పొందారు. అయితే ఇంకో విషయం తెలుసుకోండి, వీళ్ళకన్నా ఎక్కువ లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి గురువు గారికి హెల్ప్ చేయాలి, డొనేషన్ చేయాలని వాళ్ళకి ఒక్క ఈస మాత్రం రాదు. అయిపోయిందిగా, ఫీజు కట్టాంగా, చెప్పాడుగా, అయిపోయింది, డెవలప్ అయ్యాము. వాళ్ళని ఏమనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆ ఆనందంలో గురువు గారికి ఎంతో కొంత డొనేషన్ చేస్తే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు నా బర్త్డే వస్తుంది, తప్పకుండా మళ్ళీ ఒక వెహికల్ ఇవ్వాలంటే 1,30,000 కావాలి. అది మేము డొనేషన్ చేస్తున్నాం, అట్లా కంకణ కట్టుతున్నాం. ఇప్పటికి ఈ నెలలో మీకు మొన్న రంగోలీ అంటే హోలీ రోజు ఒక యాంకర్ రమ సూపర్ కోడ్ అంటారు కదా, ఆమె 20,000 వేసింది. ఇప్పుడు నిన్న ఒక 50,000 చెక్ ఇచ్చారు, 70,000 వచ్చినాయి కదా. ఇంకా వచ్చేస్తే నేను వెంటనే ఒక వెహికల్ కోసం నా బర్త్డే దగ్గర అరేంజ్ చేసుకుంటాం కదా ఇట్లా. సో అట్లా నేను అనేది నాకు వచ్చే డొనేషన్ నాకు ఎట్లాగో ఫీజు ద్వారా వస్తున్నాయి. రేపు 1,009 కోట్ల యోగా ఇన్స్టిట్యూట్ కట్టాలంటే ఇది సరిపోదు నా ఫీజులు. మీరు ఎంతో కొంత నాకు సపోర్ట్ చేస్తేనే నా వల్ల లాభం పొందిన వాళ్ళే, పొందని వాళ్ళు అంతా నేను పొంది మీరు 0 నుంచి ఒక కోటీశ్వరుడు అయిపోయిన తర్వాత ఈయన వల్లనే కదా మనం డెవలప్ అయిందనే ఒక జస్ట్ కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్ అంటారు కదా, అది ఉంటే చాలు. మీరు ఇచ్చే 10 రూపాయలు అనేది మళ్ళీ మల్టిప్లై అవుతుంది. దీనివల్ల మీకు తీయడం వల్ల ఇంకో వాళ్ళు కూడా ఒక చేయుతున్నది అవుతుంది, వాళ్ళకు నిండు జీవితం అవుతుంది కదా. అది నేను తెలియజేసేది. ఈ రోజు మనం టాపిక్ లో తెలుపుదా. సో మనం ఉగాది నుంచి రాశి ఫలాలు అంటే నేను ఇవ్వాల్సిందే, నేను ఆశ్రయిస్తున్నాను. సో మీ యొక్క కోరిక ప్రకారం ఫోన్ చేసి నా రాశి ఫలం ఏంటి అని అంటే వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. సో నిన్న మీకు ఆల్రెడీ అప్లోడ్ అయింది తులారాశి గురించి. ఇప్పుడు 2024 రాశి ఫలాల్లో వృశ్చిక రాశి గురించి. సో వృశ్చిక రాశి అంటే ఎవరెవరు వస్తారంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, తర్వాత జ్యేష్ఠ 4 పాదాలు. ఇవన్నీ కలిసి వృశ్చిక రాశికి సంబంధించింది. అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మాకు నక్షత్రాల గురించి తెలియదు అంటే, సరే నీ పేరులో తో అని ఉన్నా లేదంటే నా అని ఉన్నా అంటే నారాయణ, నీ ఉన్నా నీరజ్ కావచ్చు, నువ్వు ఉన్నా నే ఉన్నా, ఇవన్నీ కూడా వృశ్చిక రాశికి సంబంధించింది. లేదు నో గాని యా గాని ఈ గాని యు గాని ఉన్నా గానీ వృశ్చిక రాశికి సంబంధించిన మీరు జాతకులే అని తెలుసుకోవాలి. ఇక మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉందంటే 8 ఉందండి. ఆదాయం 8 ఆదాయం ఉంది. సో ఖర్చు ఎంత ఉంది? 14. అంటే దాదాపుగా అంటే ఎంత వచ్చినా దానికన్నా డబల్ ఖర్చే ఉంది. తర్వాత అంటే పొగిడే వాళ్ళు, మంచిగా సన్మానించే వాళ్ళు, రాజ్య పూజ 4 ఉంది, అవమానం 5 ఉంది. అంటే ఒకళ్ళు ఎక్కువ పర్సెంట్ గా తిట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. తర్వాత గురువు ఈ ఏప్రిల్ 25 వరకు 6వ ఇంట ఉంటారు, 25 తర్వాత 7వ ఇంట ఉంటారు. ఈ సంవత్సరం అంతా శని అష్టమంలో అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి దానివల్ల నీకు ఏమి ఇబ్బంది ఏం లేదు. చాలా జాగ్రత్తగా సోమవారము శివాలయంకి వెళ్ళారనుకోండి, దానివల్ల చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మీకు ఏం జరగబోతుంది అంటే రిపేర్లు ఎక్కువ జరుగుతాయి. అంటే రాబోయే వర్షకాలం కాబట్టి ఒకవేళ మీది పెంకుటిల్లో ఏదో ఉందనుకోండి, దాన్ని ముందే మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. అదే మీరు వెహికల్ అనుకోండి, ఒక ఆటో కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక కారు కావచ్చు, ఏదైనా లారీ కావచ్చు, రిపేర్లు ఎక్కువ అవుతాయి. ముందు జాగ్రత్తగా వెహికల్ ని చక్కగా చూసుకోండి ఫస్ట్. అది ఒక బాధలు అన్నమాట. తర్వాత పార్ట్నర్ బిజినెస్ చేస్తుంటారు కదా, మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. వాళ్ళ వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, వాళ్ళ వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. తర్వాత భార్యాభర్తలు కూడా చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలని ప్రయత్నం చేసినా ఏదో ఒకటి చిరాకు పరాకు ఏ రాశి వాళ్ళకైనా వస్తుంది, ఏదో వస్తుంది. ఫైనాన్షియల్ విషయంలో వస్తుంది, రిలేషన్ విషయంలో వస్తుంది, ఈగోయిస్టిక్ లో వస్తుంది, ఫుడ్ విషయంలో వస్తుంది, బెడ్ విషయం, ఏదో ఒక రీజన్ వస్తూనే ఉంటది.
భార్య పడుతున్నప్పుడు ఇక కొట్లాడుకుంటారు అంతే, సహజం. సహజం, ఎమోషనల్. అంటే అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే మనం ముందుకెళ్తాం, అర్థం చేసుకుంటే విడాకులు వస్తాయి. అర్థమైందా? సో అందుకోసం ఏ రాశి వాళ్ళకైనా నేను చెప్పేది ఏంటంటే కొంచెం తగ్గి ఉన్నది. వాళ్ళు ఒక మాట అంటే మీరు ఇంకో 10 మాటలు అనకండి, తర్వాత విడిపోతారు. సో ఇది మాత్రం భార్య భర్తల విషయంలో మాత్రం ఇది ఈ రాశి కోసమే కాదు, అన్ని రాశుల కోసం చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీకు ఈ మధ్యకాలంలో ఒక వాట్సాప్ లో ఒకటి ట్రోల్ అవుతుంది. ఏం ట్రోల్ అవుతుంది అంటే తెలుసా? భార్య కోపం వచ్చింది అనుకోండి, భర్త ఏం చేయాలి? సైలెంట్ గా ఉండాలి అని అంటారు. మరి భర్తకు కోపం వచ్చింది అనుకోండి, మరి భార్య ఏం చేయాలి? భార్య సైలెంట్ గా ఉండాలి అనట్లేదు, భర్తనే సైలెంట్ గా ఉండాలన్నట. భర్తనే సైలెంట్ ఉంటుందట. ఇదో పెద్ద జోక్, అది కామెడీ. అసలు అట్లాగా భార్య కోపం వస్తే భర్త సైలెంట్, భర్త కోపం వస్తే భార్య సైలెంట్ అంటారు. ఇది ఒక విచిత్రమైన అంటే యూట్యూబ్ లలో వైరల్ అవుతుందంటే భార్య కోపం వస్తే భర్త సైలెంట్ ఉందట, మరి భర్తకు కోపం వస్తే కూడా భర్త సైలెంట్ ఉన్నారట. ఇంకా అది నవ్వుడు ఏంటన్నా చూసారా? ఇట్లాంటివి కాదు, కానీ నిజంగా ప్రాక్టికల్ గా ఆలోచించండి. సో అదే ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఏమైనా నూతన కార్యక్రమాలు చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ వెహికల్ కొనాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా నేను చెప్పే ఈ డేట్ మాత్రం తప్పకుండా పాటించండి. ప్రతి రాశి వాళ్ళు ఇది పాటించండి. ఈ రాశే కాదు, ఏది కొన్నా, వెహికల్ కొన్నా, మీరు వాచ్ కొన్నా, ఏది కొన్నా ఫస్ట్ మీరు ప్రయారిటీ 1, 10, 19 తారీఖు ఇవ్వండి. రిజిస్ట్రేషన్లు కూడా అవే చేయండి. ఓకేనా? తర్వాత గృహప్రవేశాలు కూడా అవి చేయండి. ఒకవేళ వివాహ సందర్భాలు అంటే 1, 10, 12 అంటే సూర్యుని పట్టుకుంటే మనం నంబర్ 1 అవుతాం. అది మిస్ అయింది. ఇక వివాహాలకు కాదు, ఇది వేరే అన్నిటికి కూడా అది మిస్ అయింది. అంటే 6, 15, 24 ఇవి కూడా చాలా మంచి. ఏమైనా వెహికల్ కొన్నా, లేకపోతే ల్యాప్టాప్ కొన్నా, లేకపోతే రిజిస్ట్రేషన్. చాలా మంది అడుగుతుంటారు నాకు మళ్ళీ చెప్తున్నాను. 1, 10, 19, 6, 15, 24, 5, 14, 23 ఇవి చాలా 9 డేట్లు చాలా పవర్ఫుల్. ఇక ఏ డేట్ లో చేయొద్దు అని అంటే ఏమైనా పనులు 4, 13, 20, 31లో ప్రయాణాలు చాలా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళండి. ఏదో ఎగ్జామ్ ఉంది వెళ్ళాలిగా, ఏదో ఎమర్జెన్సీ ఎవరన్నా వాళ్ళ రిలేషన్ లో ఎవరో చనిపోయారు వెళ్ళాలి కదా. అంతే తప్ప కానీ ఏదో విహారయాత్ర ఏదో ఎంజాయ్ చేయడం ఈ డేట్లలో వెళ్ళకండి. 4, 13, 20, 31లో వెళ్ళకండి. తర్వాత 8, 11, 26లో కూడా పెద్దగా వెళ్ళకండి. ఆ డేట్లు కొంచెం సేఫ్టీగా ఉండడానికి, మీ పనులు మీరు చేయడానికి ఉన్నాయి. సో ఇవన్నీ నేను న్యూమరాలజీ చెప్తుంటాను. సో మీకు మీ జాతకంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం బాగుండాలని నేను ఆశిస్తున్నాను. ఏం లేదు, మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి, వినండి, కనండి, జరిగిపోతుంది. అంతా మనకు భగవంతుడి చేతిలో ఉంటుంది కాబట్టి మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. అయ్యో బాగుంది, మంచిగా ఉంది కదా, సంతోషించు, దానివల్ల ఇంకా మంచి పని. అయ్యో బాగలేదు అన్నప్పుడు బాధపడచ్చు. అరే బాగలేదు కదా, ఇంకా మంచిగా కష్టపడాలి. ఈసారి మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అదే ప్రోగ్రెస్ కార్డ్ లాగా. నీకు మార్కులు మంచిగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఆదాయ వ్యయంలో నీకు మార్కులు తక్కువ వచ్చాయనుకోండి, డబ్బులు తక్కువ అంటే మంచి కష్టపడాలి. ఇది జ్యోతిష్యం అంటే ఒక వెలుగు. న్యూమరాలజీ అయినా జ్యోతిష్యం ఒక వెలుగు మంచి. ఓకేనా? ఇంతవరకు మీరు వృశ్చిక రాశి వాళ్ళు అర్థం చేసుకున్నారని, ఇంకా వచ్చే సంవత్సరం వరకు మీరు మంచిగా అన్ని రకాలుగా అఖండ విజయంతో ముందుకెళ్ళాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. హ్యాపీ భారత్. హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఓం 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 అని దీన్ని లాఫింగ్ థెరపీ అంటారు. రామ్ 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 భక్తి 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 శక్తి 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 ఇలా నవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ పాయింట్ అంటే మీకు ఆరోగ్యం వస్తుంది, బీపీలు తగ్గుతాయి, షుగర్లు తగ్గుతాయి, నార్మల్ అయిపోతుంది, డబ్బు ధారాళంగా వస్తుంది. నవ్వే వాళ్ళ దగ్గరికి, ఆనందంగా ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయి, కానీ నేను ఏడ్చే వాళ్ళ దగ్గరికి అయితే డబ్బులు రావు. నాకు ప్రాక్టికల్ గా నాకు తెలుసు. ఓకేనా? నవ్వుతూ ఉండండి. ఫస్ట్ అయితే జాతకాలు ఎలా ఉన్నా మీరు నవ్వుతూ ఉండండి. అయితే మీరు అనుకుంటారు ఎక్కువ ఆ నవ్వడం కూడా అందరం చూసి నవ్వండి. అని నవ్వాలనుకోండి, వీళ్ళకి ఏమైంది అనుకుంటారు. చూసి ఆచి చూసి అన్ని పనులు చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్. హ్యాపీ భారత్. థ్యాంక్ యూ.